వైసీపీ నాయకులు నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. అప్పుడే కొన్ని రోజులైనా బయట తిరుగుతామని గుర్తుపెట్టుకోవాలన్నారు. అధికారం పోయినా అంబటి మాటల్లో అహంకారం తగ్గటం లేదని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా తమ అధినేత పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించారు. దాడులు చేసే సంస్కృతి తమ పార్టీది కాదని, తమ నాయకుడు క్యాడర్కి క్రమశిక్షణ నేర్పాలని దివాకర్ రెడ్డి అన్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటల్ని చాలా బాధాకరం వేసింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం కూడా తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళేసి చెత్త పార్టీని రద్దు చేయాలని చెప్పేసి కూడా కార్యక్రమం చేశాము. తర్వాత అంబటి రాంబాబు కేసు ఫైల్ చెప్పేసి ఈస్ట్ పిఎస్లో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారిని సుబ్రాట్ సార్ను కలిసేసి ఎస్పీ గారి పైన కేసు పెట్టి మన ఎస్పీ గారికి చెప్పి అంబటి రాంబాబు గారి పైన కేసు పెట్టి ఖచ్చితంగా తిరుపతికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి నారావారిపల్లికి వచ్చి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల మేరకు, మాకున్నటువంటి క్రమశిక్షణ మా నాయకుడు నేర్పించిన మేరకు ఎక్కడ కూడా మేము ఏ ఒక్క పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా ధ్వంసం చేయడం కానీ, వాళ్ళ ధర్నాలు చేయడం కానీ అట్లాంటి చేసేటువంటి సిస్టమ్ అది కాదు. వాళ్ళు ఎంత చేసినా కూడా మేము ఓర్పుతో ఇప్పుడు కూడా ఉన్నాము. సో కాబట్టి ఇంకా అయినా మీ భాషని, మీ ప్రవర్తనని మార్చుకోకపోతే మీరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా రాదు. ఖచ్చితంగా మీ పైన ఎస్పీ గారికి గట్టిగా క్లియర్గా చెప్పడం జరిగింది. కంప్లైంట్ పెట్టమని చెప్పి కంప్లైంట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని తీసుకొని వస్తాం తిరుపతికి. మిమ్మల్ని వదిలే ప్రసక్తి మాత్రం ఖచ్చితంగా ఉండదు. దయచేసి మరొకసారి మీకు క్లియర్ చెప్తున్నాను, మీ నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది. ఆంధ్ర రాష్ట్రానికి, మీ పార్టీకి కూడా కొన్ని రోజులైనా కనీసం మీరు బయట దిగేటువంటి స్వేచ్ఛన ప్రజలిస్తా అని చెప్తున్నాను.